హలో, వెల్కమ్ టు మై క్రోచెట్ వరల్డ్ ఊల్ హౌస్ బై ఉషా. లాస్ట్ వీడియోలో మనం చైన్ ఇంకా ఎస్సీ నేర్చుకున్నాం. ఈరోజు వీడియోలో నెక్స్ట్ లెవెల్ స్టిచెస్ హెచ్డిసి, డిసి, టీసీ స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఫస్ట్ హెచ్డిసి స్టార్ట్ చేద్దాం. హెచ్డిసి అంటే హాఫ్ డబుల్ క్రోచెట్. చైన్ని యాన్ ఓవర్ చేయండి. థర్డ్ చైన్ నుండి హుక్ని ఇన్సర్ట్ చేయండి. ఇప్పుడు హుక్ మీద 3 లూప్స్ ఉంటాయి. మళ్ళీ యాన్ ఓవర్ చేసి 3 లూప్స్ని ఒకేసారి పుల్ చేయండి. ఇప్పుడు హెచ్డిసి స్టిచ్ కంప్లీట్ అయ్యింది. ఇలా రో మొత్తం రిపీట్ చేయండి. ఇక్కడ ఒక టిప్, బిగినర్స్లో కామన్ మిస్టేక్ ఏంటంటే యాన్ టెన్షన్ టైట్గా అవ్వడం. సో కొంచెం లూజ్గా ప్రాక్టీస్ చేయండి. ఒక రో కంప్లీట్ అయ్యాక మన వర్క్ని టర్న్ చేయాలి. టర్న్ చేసి 2 చైన్స్ వేసుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఈ హెచ్డిసి మీడియం హైట్ ఉంటుంది. మనకి ఎంత లెంత్ కావాలో దాన్ని బట్టి మనం రోస్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇప్పుడు మనం ఎక్కువ యూస్ చేసే స్టిచ్ డిసి. డిసి అంటే డబుల్ క్రోచెట్. మన దగ్గర చైన్ రెడీగా ఉంది కాబట్టి చైన్ తీసుకొని 3 చైన్స్ ఎక్స్ట్రా వేసుకొని యాన్ ఓవర్ చేసిన హుక్ని 4th చైన్లో ఇన్సర్ట్ చేసి పుల్అప్ చేయాలి. ఇప్పుడు మన హుక్ మీద 3 లూప్స్ ఉన్నాయి. 3 లూప్స్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు యాన్ ఓవర్ చేసి ఫస్ట్ 2 లూప్స్ నుండి యాన్ పుల్ చేయండి. హుక్ మీద 2 లూప్స్ ఉన్నాయి. మళ్ళీ యాన్ ఓవర్ చేసి మిగిలిన 2 లూప్స్ నుండి యాన్ పుల్ చేయండి. ఇప్పుడు డీసీ రెడీ అవుతుంది. ఇదే ప్రాసెస్ని నెక్స్ట్ చైన్స్లో కూడా రిపీట్ చేయండి. అప్పుడు మనకి డీసీ రో కంప్లీట్ అవుతుంది. ఒక రో కంప్లీట్ అయ్యాక మన వర్క్ని టర్న్ చేయాలి. చేసి ఎక్స్ట్రా 3 చైన్స్ వేసుకొని హైట్ ఇంక్రీజ్ కోసం సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. డీసీ స్టిచ్ హైట్ హెచ్డిసి కన్నా కొంచెం హైట్ ఎక్కువగా ఉంటుంది. సో ప్రాజెక్ట్ ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. మనకి ఎంత హైట్ కావాలో అంతవరకు ఇదే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ట్రైబల్ క్రోచెట్ టీసీ. మన దగ్గర ఉన్న చైన్ రోకి హుక్ నుండి 4 చైన్స్ ఎక్స్ట్రా వేసుకొని యాన్ని 2 టైమ్స్ యాన్ ఓవర్ చేయాలి. హుక్ మీద 3 లూప్స్ ఉంటాయి. ఇప్పుడు హుక్ని 4th చైన్లో ఇన్సర్ట్ చేసి పుల్అప్ చేయండి. ఇప్పుడు హుక్ మీద 4 లూప్స్ ఉంటాయి. యాన్ ఓవర్ చేసి ఫస్ట్ 2 లూప్ నుండి యాన్ని పుల్ చేయండి. హుక్ మీద 3 లూప్స్ ఉంటాయి. నెక్స్ట్ యాన్ ఓవర్ చేసి మళ్ళీ పుల్అప్ చేయండి. ఇప్పుడు ట్రైబల్ క్రోచెట్ రెడీ అవుతుంది. సేమ్ ప్రాసెస్ నెక్స్ట్ చైన్స్ కూడా రిపీట్ చేయండి చివరి వరకు. ఇదే ప్రాసెస్ ఇంకొకసారి స్క్రీన్ మీద ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. టీసీ స్టిచ్ టాలెస్ట్ స్టిచ్, చాలా డిజైన్స్కి యూజ్ అవుతుంది. ఈ వీడియోలో మనం హెచ్డిసి, డిసి, టీసీ గురించి నేర్చుకున్నాం. మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే క్రోచెట్ చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం మ్యాజిక్ రింగ్ అండ్ సర్కిల్ నేర్చుకుందాం. కామెంట్స్లో మీ డౌట్స్ అడగండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.